స్వాగతం సుస్వాగతం. శ్రావణ మాసం వచ్చింది అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఈ వైభోగం ఈ సంతోషం వేరు. మేము 12 సంవత్సరాలు ఆఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ కూడా శ్రావణ శోభ, శ్రావణ హడావిడి ఈ రెండు కూడా ఉండేవండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో వెళ్ళినా ఉన్నా ఇండియన్స్ ఉన్నారు అనగానే ముందు పరిచయాలు పెంచేసుకుంటాం కదా. అది గుజరాతీ వాళ్ళైనా, హిందుస్థానీ వాళ్ళైనా, మన వాళ్ళైనా, టెమిలియన్స్ అయినా, ఎవరైనా మన దేశం వాళ్ళు అన్న ఫీలింగ్ మాత్రమే అక్కడ ఉంటుంది కదా. అలాగే మేము ముందుగా అంగోలా అన్న కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వెతికి పట్టామండి. కాకపోతే అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ గుజరాతీ ఫ్యామిలీసే ఉన్నాయి. వాళ్ళకి శ్రావణ సోమవారం చాలా విశేషమైనది. అక్కడ కూడా ఆలయం ఉండేది, చిన్నపాటి ఆలయం. అక్కడ శ్రావణ శోభ వెలిగిపోతూ ఉండేది. ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతి సోమవారాన్ని వాళ్ళు విశేషంగా నిర్వహిస్తారు. ఉదయం ఎవరి పనులలో వాళ్ళున్నా సాయంత్రానికి ఆ గుడికి వెళ్ళి గుడంతా దీపాలతో అలంకరించి స్వామికి అభిషేక కార్యక్రమం నిర్వహించి అందరూ కలిపి డిన్నర్ చేయడం అనేది అక్కడ ఆనవాయితీ. అది ఎంత అద్భుతంగా ఉండేది అంటే మేము ఏ రోజు కూడా చాలా దూరం ఆ గుడికి ప్రయాణించాల్సి వచ్చినా సరే మిస్ అయ్యేవాళ్ళం కాదు. అంటే పండగలు అనేవి ఒక దగ్గర ఆ గుడిలో మేము సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. పొద్దున్నే నాకు నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి. శ్రావణ సోమవారం అంటే వాళ్ళకి 15 రోజుల ముందు అవుతూ ఉంటాయి కదా, లాస్ట్ సోమవారానికి వాళ్ళు వచ్చేశారు. మనకి పౌర్ణమితో అమావాస్యతో నెల మొదలైతే వారికి పౌర్ణమితో మొదలవుతుంది. అందువల్ల మనకన్నా 15 రోజుల ముందు వారికి శ్రావణ మాసం వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అడగడం, వారందరికీ శ్రావణ మంగళగౌరి వ్రతాలు అలాగే వరలక్ష్మి పూజని మేము ఇంట్రడ్యూస్ చేసాం. 2-3 తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళం. మాలో మేమే చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని వారందరినీ పిలిచి మన రుచులతో, మన బూర్లు పులిహారలతో భోజనాలు పెట్టి, మన తియ్య పులుసు అంటే, ముక్కల పులుసు అంటే వారికి ప్రాణం అండి. మజ్జిగ పులుసు, ముక్కల పులుసు ఈ రెండు ప్రత్యేకంగా చేసేవాళ్ళం. చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళం. వాళ్ళు ఆనందంగా స్వీకరించేవారు. ఇంకో విషయం అండి, మీరు ఎంత మందిని ఇన్వైట్ చేసినా ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వారు వచ్చి మనకి చెయ్యి వేస్తారు పనిలో. అది వంటలో కానివ్వండి, అలంకరణలో కానివ్వండి, తాంబూలాలు ఇవ్వడంలో కానివ్వండి. మా పద్ధతి ఇది అంటే ఒక బ్యాచ్ మధ్యాహ్నమే వచ్చి తాంబూలాలన్నీ సర్దేవారు. అంటే మేము కొన్న తాంబూలాలని, శనగలని ఎందుకు ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మా పద్ధతి ఇది అంటే వాళ్ళు ఎంతో సంతోషించేవారు. అలాగే మంగళగౌరి దేవి తాలూకా కాటికను మనం తీస్తాం కదా. మాకు నోములు అయిపోయినా ఆ పూజ చేసినప్పుడు కథ చెప్పుకోవడం, ఆ కాటిక తయారు చేయడం అలవాటు చేసి వారికి మన సంప్రదాయాన్ని చెప్తే వారు ఎంతగానో సంతోషించేవారు. ఇలా ఏ పండగనైనా సరే కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నా సరే మేమందరం కుటుంబ సభ్యులమే అని భావించి ఆనందంగా జరుపుకునేవాళ్ళం. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలండి. ఆ రోజులు తలుచుకుంటూ ఈ రోజుల్ని తలుచుకుంటూ ఎక్కడ ఉన్నా కమ్యూనికేట్ చేసుకుంటూ మేము ఆనందంగానే ఉంటున్నాం. కాకపోతే అప్పటి ఫ్రెండ్స్ పిల్లల చదువుల రీత్యా, పిల్లల పెళ్ళిళ్ళ కోసం వేరే వేరే దేశాలకు వెళ్ళడం జరిగింది. మా బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది లండన్లో, కొంతమంది దుబాయ్లో, కొంతమంది ఇంకా ఆఫ్రికాలోనే ఉన్నారు. వారు ఇప్పటికీ కూడా మమ్మల్ని తలుచుకుంటూ మాకు ఫోన్లు చేసి విషెస్ చెప్తూ, మిస్ అవుతున్నాము మీ మంగళగౌరి వ్రతాలని, శ్రావణ శుక్రవార శోభని అని చెప్పినప్పుడు నాకైతే ఇప్పటికీ అక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దేశాలలో ఉన్న ప్రజల అమాయకత్వం, మాతో మమేకమైన విధానం, ఏ విధమైన కష్టాలు వచ్చినా వారికి కావాల్సిన చిన్న చిన్న అవసరాల కోసం మమ్మల్ని అభ్యర్థించడం అండ్ మేము చాలా సంతోషంగా అవి నిర్వర్తించడం జరిగింది. ఇంకో విషయం అండి, మన గుడులలో ప్రతి నెల ఒకసారి ఏ దేశంలోనైనా, ఏ ఆఫ్రికా దేశంలోనైనా మన గాయత్రి మాత గుడి ఉంటే తీరుతుంది, శివుడి గుడి ఉంటుంది. ఆ గాయత్రి మాత శివుడి ఆలయంలో ఎంత చక్కటి పద్ధతులు నిర్వహిస్తారు అంటే, మన పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ మనం వెళ్ళి డొనేట్ చేస్తాము అన్నదానం అని చెప్తే అక్కడ ఉన్న పూజారి వారు ఇంచుమించు ఒక 200 నుంచి 300 మందికి సరిపడా ఆహారాన్ని తయారు చేసి
వారికి మన చేతులతో అందించడం, ప్యాక్ చేసి అన్నది ఒక విశేష కార్యక్రమంగా అక్కడ జరిగేది. అలాగే ఉన్న మన కమ్యూనిటీలోనే ఒక వారం ఏదో ఒక భజన కార్యక్రమం పెట్టుకొని ఒక ఆదివారం సాయంత్రం కలిసి అందరం హారతి ఇచ్చి ఆ తర్వాత చిన్నపాటి స్నాక్స్ సర్వ్ చేసుకొని అందరి బాగోగులు తెలుసుకునేవాళ్ళం. అంటే కుటుంబంతో ఉన్న ఫీలింగే ఉండేది. అందుకే ఇప్పటికీ వారు నాకు దూరం అవ్వలేదు, వాళ్ళందరూ నా ఆప్తులే. అందుకే ఇక్కడ ఇండియాలో ఇంత అద్భుతమైన శ్రావణ శోభను, అంటే 2 రోజుల్లో రాబోయే శుక్రవారం ముందు ఒక్కసారి మీరు మార్కెట్కి వెళ్ళండి. పూలు, పళ్ళు, కూరలు, అద్భుతమైన దృశ్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ ఇవన్నీ దొరకకపోయినా ఉన్న వాటితోనే మేము చాలా సంతోషంగా, ఆనందంగా ఏ పువ్వు కావాలంటే ఆ చెట్టును నాటుకొని మా గార్డెన్స్లో పెంచుకొని, అలాగే మన వంకాయలని కూడా పండించుకుంటూ, పచ్చిమిరపకాయలను కూడా పండించుకుంటూ ఆనందంగా జరుపుకున్నాం. ఒక్క విషయం అండి, మనసు ఉండాలి కానీ దేశం ఏదైతే ఏంటండి, కాదంటారా? वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।